అటువంటి వారు చాలా ఉన్నారు నాయన. రకరకాల వ్యసనాల చేత, త్రాగుడి చేత, తండ్రి మాదక ద్రవ్యాలు, పాన్పర, గుట్క, ఖైదీ, సఫారీ అని రకరకాల మద్యాలకు, నా ప్రభు మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఆయన కుటుంబాలను పాడు చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు నా ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకునే ఆయన, అలాగే శరీర ఇచ్చల చేత, సాతాను చేత రేపబడిన వారై అక్రమ సంబంధాలకు ప్రేరేపింపబడి వ్యభిచారమని, జారత్వమని, రకరకాల నా తండ్రి కుటుంబ సమస్యల చేత, కలసల చేత నా తండ్రి బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము, సహాయం దయచి. మరి ముఖ్యంగా ఈ కాకినాడ పట్టణాన్ని నా ప్రభు మీరు దర్శించు. కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, ప్రశాంతత లేక నా తండ్రి ఆయన చింతిస్తూ ఉన్నవారు, బాధపడుతున్న వారు చాలా మంది నాయన. ఇదిగో సంతోషం లేదని, ప్రశాంతత లేదని నా ప్రభు, నా తండ్రి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన. దేవ వారిని దర్శించండి, సహాయం దయచేసి. అయా కృప చూపండి నా తండ్రి. నా రాష్ట్రమందు, నా పట్టణమందు, నా దేశమందు నశించిపోతున్న ఆత్మను రక్షించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిజ దేవుడు అని నీవు ఎరుగుక ఆయన వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దేవ వారిని కూడా దర్శించు, సహాయం దయచి. అలాగే నా ప్రభు, దేశంలో ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. నా తండ్రి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఆయన చదువుకుని కూడా నా ప్రభు సరైన జాబ్ లేక నా తండ్రి నిరుద్యోగులుగా, త్రాగుబోతులుగా చూడకుండా, ఉద్యోగం లేదని నిరాశలో కృంగిపోయి నా తండ్రి వ్యసనాలకు అలవాటు పడిపోయి నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నా గతి మారదు, నా స్థితి ఇంతే అని నా ప్రభు ఇలా నిరాశలో పడిపోయి నా తండ్రి వేదనను, దుఃఖమే అన్నపానాలుగా గడుపుకున్న వారు ఉన్నారు కదా. సహాయం దయచి ఆయన నా దేశంలో నిరుద్యోగం తొలగించు, ఆర్థికంగా సమృద్ధిని దయచి. ఆయన వారు చదివిన చదువులకు చక్కని ఉద్యోగం దయచి, మంచి ఉద్యోగం దయచేదేవా. అలాగే నా ప్రభు